హలో అండి, ఈ రోజు మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేసుకున్నాము. అయితే లాస్ట్ వీక్ కొన్ని కారణాల వల్ల మేము చేసుకోలేకపోయినాము వరలక్ష్మి వ్రతం రోజున. అయితే కొందరు అంటుంటారు, మీరు పూజలు చేయరా అది ఇదని. మేము పూజలు బ్రహ్మాండంగా చేస్తాము. అంటే ఒక్కొక్కరు ఒక్కోలాగా చేసుకుంటుండొచ్చు. మేము చేసుకోగలిగినంత మేము చేసుకుంటుంటాము. నాన్ వెజ్ తిన్నంత మాత్రాన పూజ చేయడము అనేది కాదు. నాన్ వెజ్ కి పూజలకి సంబంధమే లేదు నన్ను అడిగితే. ఎందుకంటే ఏ దేవుడు కూడా నాన్ వెజ్ తినొద్దు అని చెప్పలేదు. కాకపోతే పూజ చేసిన రోజు మాత్రం ఇల్లంతా శుభ్రంగా చేసుకొని నాన్ వెజ్ లాంటివి ఏవి కూడా చెయ్యము. శ్రావణ మాసం మీరు తింటారా? శ్రావణ మాసం అని లేదు, కార్తీక మాసం అని లేదు మీకు అని కొందరు అంటుంటారు. అయితే అందరూ కూడా శ్రావణ మాసం ఉపవాసాలు ఉండరండి. అట్లనే కార్తీక మాసం కూడా. కార్తీక సోమవారాలు టెంపుల్స్ కి వెళ్తాము, ఆ రోజు తినము. పూజలు చేసుకున్న రోజు ఏది చేయము ఇంట్లో. కానీ మాసం అంతా తినకుండా ఉండాలి లాంటి రూల్స్ అయితే మాకేమీ లేవు. మా వాళ్ళు ఎట్లయితే చేసుకుంటా ఉన్నారో అట్లనే మేము కూడా చేసుకుంటా ఉన్నాం. అయితే మేము లక్ష్మీదేవిని ఇట్లా నవధాన్యాల్లో గాని, లేదంటే డబ్బులలో గాని, లేదంటే బియ్యంలో గాని ఏదైనా సరే ఇట్లా పెట్టి లక్ష్మీమాతని నిలుపుకుంటాము. నవధాన్యాల్లో అయినా నిలుపుకోవచ్చు. మామూలుగా కింద ప్లెయిన్ గా మాత్రం పెట్టరు. అంటే మా పెద్దవాళ్ళు మా వాళ్ళు ఎట్లా పూజలు చేస్తున్నారు అట్లా. అంటే వాళ్ళు కొంచెం కొంచెంలో చేస్తుండే కొన్ని డబ్బులు పోసి ఇట్లా పెట్టడము. ఇట్లా 10 రూపీస్ నోట్లు లేదా 100 రూపీస్ నోట్లు ఇట్లా నోట్లతోని మాలలు వేస్తుండే లక్ష్మీ అమ్మకి. అయితే నోట్ల కట్టలు కూడా ఇంట్లో ఉండే డబ్బులన్నీ కూడా పెడుతుండే. ప్రజెంట్ ఇప్పుడు మనదంతా గూగుల్ పే, ఫోన్ పే అయిపోయింది కాబట్టి ఇంట్లో డబ్బులు లేకుండా అయిపోయినాయి చెప్పాలంటే. కాకపోతే మన వాళ్ళు మనకి ఎట్లా పెట్టారో అట్లనే చేసుకుంటూ వెళ్తాం. మా ఇంట్లో అయితే ఈ రోజు మా వరలక్ష్మి ఇట్లా తయారైంది. నేనైతే అన్ని పనులు చేసుకొని ఇట్లా అన్ని పక్కన పెట్టుకొని కూర్చుంటా. నాకైతే ఒకరు అందిస్తూ ఉండాలి తయారు చేయడం కోసం. అన్ని చుట్టూరు పెట్టుకొని కూర్చుంటా. కానీ చాలా మంచిగా అనిపిస్తుంది కదా ఇంట్లో పూజ చేసుకుంటే. చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది. చూడండి, ఇంతేనా పూజ చేయడం అంటే? ఒక్కొక్కరు ఒక్కలాగా చేస్తారు అనుకోండి, చాలా బాగా చేసుకుంటారు. వాళ్ళ ఉన్న దానిలో వాళ్ళు చేసుకుంటుంటారు. చిన్నగా అయినా సరే, పెద్దగా అయినా సరే, ఏదైనా సరే. ఇప్పుడు అన్ని తెలిసిన వాళ్ళు మంత్రాలు చదువుతుంటారు. లేదు ఏవి మామూలుగా లక్ష్మీ స్తోత్రం మనం చదువుతాము. అట్లా ఏవి లేకుండా, ఏవి తెలియకుండా ఓం శ్రీ మాత్రే నమః అన్నా కూడా సరిపోతుంది. లేదా అమ్మ చూడు తల్లి, ఇంకా ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు మొక్కున్నా కూడా. నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఎంత ఉన్నవాళ్ళు ఉన్నట్లు చేసుకున్నా, లేని వాళ్ళు లేనట్లు చేసుకున్నా, మనస్ఫూర్తిగా ఎవరైతే మా అమ్మను తలుసుకొని కూర్చోబెట్టుకుంటారో అమ్మ అయితే వచ్చి కూర్చుంటది. వాళ్ళు అట్లా చేశారు, మనం ఇట్లా చేయాలి, అరే వాళ్ళు అట్లా చేస్తున్నారు మనం చేయలేకపోతున్నాం, ఇలాంటివి ఏవి కూడా అనుకోవద్దు. మనం ఉన్న దానిలో మనం తృప్తిగా మనం ఎంత చేసుకోగలిగితే అంత చేసుకుంటే చాలు. ఎవరో ఎట్లా చేసుకున్నారని చెప్పి మనము వాళ్ళని చూసి ఇట్లా చేసుకోలేకపోతున్నాం అని ఫీల్ అవ్వద్దు. కొందరు మాకు నేను అవన్నీ పెట్టుకోలేను, అవన్నీ చేసుకోలేనని కొందరు అంటుంటారు. నిన్న మొన్ననే నాకు ఆ టాపిక్ వెళ్ళింది, అందుకే చెప్తున్నా. అవన్నీ పెట్టుకోలేము, చేయలేము అని. అవన్నీ కూడా అవసరం లేదు. మట్టి ప్రమిదలో పెట్టుకొని, లక్ష్మీ అమ్మను పెట్టుకొని, ఇంట్లో కాసే పువ్వులు పెట్టుకొని, ఇంట్లో మనం చిన్నగా కొంచెం నైవేద్యమైనా సరే పెట్టుకొని, మన పతిదేవుణ్ణి పక్కన పెట్టుకొని ఓం శ్రీ మాత్రే నమః అనుకుంటూ, ఏం మంత్రాలు అవసరం లేదు, ఓం శ్రీ మాత్రే నమః అనుకుంటూ నాన్ స్టాప్ మీరు నైవేద్యం చేసేటప్పుడు గాని, ఇల్లు క్లీన్ చేసుకునేటప్పుడు గాని, అమ్మవారికి అలంకరణ చేసేటప్పుడు గాని నాన్ స్టాప్ ఈ ఒక్క మంత్రం చదివితే చాలు. నేను లక్ష్మీ స్తోత్రం కూడా చదువుతాను. ఇట్లా ఓం శ్రీ మాత్రే నమః అనుకుంటూ ప్రతి పనిలోనూ అట్లా అనుకుంటూ పని చేసుకొని అమ్మకి అలంకరణ చేసుకొని వరలక్ష్మి వ్రతం బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. వాళ్ళు మనస్ఫూర్తిగా చేసుకుంటే, మనస్ఫూర్తిగా అమ్మని పిలుచుకుంటే అమ్మ వచ్చి కూర్చుంటది. అమ్మ అంటే ఇంకా మీకు అర్థమైంది కదా. మనస్ఫూర్తిగా చేస్తే అమ్మలాగా స్వీకరిస్తుంది. నేను పూజ అన్ని సిద్ధం చేసుకున్న తర్వాత దీపం అదంతా పెట్టి కంకణం అది కట్టుకొని, కాకపోతే మనం ఏ పూజ చేసుకున్నా కూడా ఇద్దరు కలిసి దంపతులు పూజ చేసుకుంటే చాలా మంచిగా ఉంటది. నేనైతే ఎప్పుడు ఏ పూజ చేసినా మా రాముని పక్కనే పెట్టుకొని చేస్తా. పూజ అంతా చేసిన తర్వాత ముత్తైదులను పిలిపించి పసుపు కుంకుమ, చీరలు లేదా జాకెట్ బట్టలు మనకు ఏది ఉంటే అది అట్లా చేసుకొని పసుపు పట్టించి తృప్తిగా వాళ్ళకి ప్రసాదాలు పెట్టి తృప్తిగా పంపించాలి. నా దగ్గరికి ఎప్పుడైనా సరే అమ్మవార్లే వస్తారు. అంత తృప్తిగా ఆశీర్వదించి వెళ్తారు అనమాట అమ్మవార్లలాగా. చూడండి మా అమ్మ ఎంత మంచిగా కూర్చొని ఉందో, కూల్గా మంచిగా ఇట్లా వచ్చి కూర్చుంది. నేను ఏ చేసినా మా వాళ్ళందరూ కూడా అంటారు,
నువ్వే చేసినా కూడా ఇట్లా పూజ చిన్నగా చేసినా పెద్దగా చేసినా కలకలలాడిపోతుంది, చాలా మంచిగా ఉంటుంది, నీ చెయ్యి అంత మంచిగా అవుతుంది అంటుంటారు మా వాళ్ళందరూ కూడా. అయితే ఈ రోజు మేము ఈ పూజ చేసుకున్నాం. అవును, మీరు వరలక్ష్మి వ్రతం చేశారా? చాలా మంది అంటుండే కదా మీరు పూజలే చేయరా అని. ఇగో చేస్తున్నా చూడండి అట్లా అనేవాళ్ళు. ఏది తిన్నా కూడా ఏది చేసినా కూడా అది మనస్ఫూర్తిగా చేస్తాం. నాన్ వెజ్ తిన్నంత మాత్రాన మనం పూజకి అర్హులు కాదు అనేది ఏది లేదు. సో మనము చేసే పూజ మనస్సు శుభ్రంగా టోటల్ గా మనసులం ఆత్మ అంతా కూడా అమ్మ పైన ధ్యాస పెట్టేసి పూజ చేసుకుంటే, పూజ చేసుకున్నంత సేపు కూడా ఓం శ్రీ మాత్రే నమః అనుకుంటూ ప్రసాదాలు గాని పూజ గాని అవి వండేంతసేపు కూడా అమ్మని తలుచుకుంటూ ఉండాలి. వంటలు కూడా మస్తు టేస్ట్ వస్తాయి తర్వాత తింటే. ఎప్పుడు చేసినా మనం అంత టేస్ట్ రానివి, ఆ రోజైతే ప్రసాదాలు భలే బాగుంటాయి. ఇవనే కాదు, ఎక్కడైనా సరే నైవేద్యాలు కానీ ప్రసాదాలు కానీ భలే ఉంటాయి కదా. ఇక్కడ కూడా తిండేనా అమ్మా అనకండి, ఎందుకంటే చెప్తున్నా మనము ఉప్పు చూడము అంటే ఏది కూడా ఇట్లా టేస్ట్ చేయకుండా ఏది చేయకుండా చేస్తాం కదా, కానీ అన్ని పర్ఫెక్ట్ కుదురుతాయి అనమాట. చాలా మంచిగా మనం అక్కడే అనుకోవాలి, అన్ని మంచిగా కుదిరినాయి అంటే అమ్మ అన్ని తీసుకుంది, మంచిగా స్వీకరించింది అని అనుకోవాలి. నేనైతే అట్లనే అనుకుంటా. నైవేద్యాలకు వచ్చేసి పులిహోర, దద్దోజనం, పరమాన్నం, పాయసం, వడలు ఇవి చేసిన. ఇంకా శనగలు అంటే అవి పసుపు పొట్టులో మనము ఖచ్చితంగా అవి ఇవ్వాలి. పూలు, పండ్లు, గాజులు, జాకెట్ బట్ట లేదా చీర, పచ్చి శనగలు పచ్చివే, ఉడికించకూడదు అవి. శనగలు వేసి ఇవ్వాలి. ఆకు వక్క ఇవన్నీ కూడా ముత్తైదులకి ఒళ్ళో పెట్టి వాళ్ళనే అమ్మవార్లు లాగా మనం భావించి పసుపు పొట్టిచ్చి వాళ్ళ కాళ్ళు మొక్కొని వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలి. మనం వరలక్ష్మి వ్రతం రోజు బాగా పాటించాల్సిన 2 విషయాలు ఏంటంటే, ముత్తైదుల్ని తీసుకొచ్చి వాళ్ళకి పసుపు పొట్టిచ్చేటప్పుడు అమ్మవాళ్ళలాగా భావించి వాళ్ళ కాళ్ళు మొక్కి మనము పసుపు పొట్టివ్వాలి. వ్రతం అయ్యే వరకు ఓం శ్రీ మాత్రే నమః అనుకుంటూ చేయాలి. ఇంట్లో ఎటువంటి సమస్యలు ఉండవు, ఆరోగ్య సమస్యలు కానీ ఇట్లా ఏవి కూడా ఉండకుండా లక్ష్మి కటాక్షంతోని, సిరి సంపదలతోని, ఆయురారోగ్యాలతోని కుటుంబం అంతా కూడా చాలా మంచిగా ఉంటది మన లక్ష్మీ అమ్మవారి ఆశీర్వాదంతో. ఎప్పుడైనా సరే ఏ చేసినా మనస్ఫూర్తిగా చేయాలి. మనస్ఫూర్తిగా మనం పూజ చేసుకుంటే, చెప్పినా కదా మట్టి ప్రమిదిలో దీపం పెట్టుకొని లక్ష్మీ అమ్మని పెట్టుకొని పూజ చేసుకుంటే మనం ఉన్న దానిలో అమ్మ స్వీకరిస్తుంది. మా పూజ అయితే చాలా మంచిగా అయింది మా వరకు.